హలో అండి. ఈరోజు సెషన్‌లో మనం మార్చ్‌లో జరిగిన టాప్ 200 కరెంట్ అఫైర్స్ బిట్స్‌కి సంబంధించి పార్ట్ 1ని చూద్దాం. పార్ట్ 1లో 100 కరెంట్ అఫైర్స్ బిట్స్‌ని చూడబోతున్నాము. ఈ బిట్స్ మంచి రివిజన్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. ఇటీవల జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా అమలు కోసం చేరిన 12వ రాష్ట్రం ఏది? ఏ. అస్సాం, బి. త్రిపుర, సి. మేఘాలయ, డి. సిక్కిం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మేఘాలయ. ఇటీవల హర్ముజ్ జలసంధిలో వాణిజ్య రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఏ. ఐక్యరాజ్య సమితి, బి. ప్రపంచ బ్యాంక్, సి. యూరోపియన్ యూనియన్ బ్యాంక్, డి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 14వ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? ఏ. కెన్యా, బి. ఇండియా, సి. బ్రెజిల్, డి. కెమెరూన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కెమెరూన్. మార్చ్ 2026లో వలస జంతువుల సంరక్షణపై 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఏ. ఇండియా, బి. బ్రెజిల్, సి. స్విట్జర్లాండ్, డి. ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్రెజిల్. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మార్చ్ 12, బి. మార్చ్ 18, సి. మార్చ్ 24, డి. మార్చ్ 30. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మార్చ్ 24. 2026 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ. టైమ్ టు ఎండ్ టీబీ, బి. ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ అండ్ సేవ్ లైవ్స్, సి. టీబీ ఫ్రీ వరల్డ్, డి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ అండ్ పవర్డ్ బై పీపుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ అండ్ పవర్డ్ బై పీపుల్. మార్చి 2026లో షిగెల్లోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో నమోదయ్యింది? ఏ. కేరళ, బి. మహారాష్ట్ర, సి. వెస్ట్ బెంగాల్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. ఇది పిల్లల్లో తీవ్రమైన డయేరియాకు కారణమవుతుంది. ఫార్మా రంగంపై దృష్టి సారించిన 9వ ఫార్మా మెడ్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఏ. ముంబై, బి. హైదరాబాద్, సి. ఢిల్లీ, డి. లక్నో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. వచ్చే 5 సంవత్సరాలకు రీటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఎంత శాతంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ. 3%, బి. 4%, సి. 5%, డి.
6%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4%. 2026 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు? ఏ 150 మిలియన్లు, బి 200 మిలియన్లు, సి 273 మిలియన్లు, డి 300 మిలియన్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 273 మిలియన్లు. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ను యునెస్కో విడుదల చేస్తుంది. తుంగుస్కో ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు కోసం ఇండియా ఏ దేశంతో 445 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది? ఏ అమెరికా, బి రష్యా, సి జపాన్, డి ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రష్యా. ఎర్త్ అవర్ 2026 యొక్క వార్షికోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఏ గ్వాలియర్, బి భోపాల్, సి పూణే, డి జైపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్వాలియర్. 2026 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్ ప్రకారం అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి పోస్టులలో ఎంత శాతం డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేయబడతాయి? ఏ 50%, బి 57%, సి 60%, డి 67%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 67%. ఇటీవల నిర్భయ నిషా అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేరళ. హర్ముజ్ జలసంధి నుంచి భారతదేశ నౌకలకు రక్షణ కల్పించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ శక్తి, బి ఆపరేషన్ ఊర్జా సురక్ష, సి ఆపరేషన్ జల్ రక్షక్, డి ఆపరేషన్ సముద్ర సేతు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేషన్ ఊర్జా సురక్ష. భారత వైమానిక దళం ప్రారంభించిన ప్రాజెక్ట్ వాయుబాన్ దేనికి సంబంధించినది? ఏ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే మొదటి మానవరహిత వైమానిక వ్యవస్థ, బి స్వదేశీ రాడర్ వ్యవస్థ అభివృద్ధి, సి గగనతలంలో ఇంధనం నింపే విమానం, డి సరిహద్దు నిఘా ఉపగ్రహ ప్రయోగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే మొదటి మానవరహిత వైమానిక వ్యవస్థ. ఇటీవల ఎయిర్పోర్ట్ సర్వీసెస్ క్వాలిటీ అవార్డ్ 2025ను ఏ విమానాశ్రయం గెలుచుకుంది? ఏ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, బి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, సి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, డి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ అవార్డును ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. గెయిల్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ సందీప్ కుమార్, బి దీపక్ గుప్తా, సి నవీన్ సిన్హా, డి
మనోజ్ కుమార్ జైన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దీపక్ గుప్తా. భారతదేశపు జానపదం మరియు గిరిజన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి కేంద్రం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఏ స్పాటిఫై, బి నెట్ఫ్లిక్స్, సి యూట్యూబ్, డి యాపిల్ మ్యూజిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యూట్యూబ్. దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదించిన పథకం ఏది? ఏ పిఎం మిత్ర పథకం, బి భవ్య పథకం, సి భారత్ ఉద్యోగ్ క్రాంతి పథకం, డి మేక్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భవ్య పథకం. భవ్య అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అని అర్థం. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనివల్ల నాకు బూస్టప్ దొరుకుతుంది. సో ఇలాంటి కంటెంట్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను. అందుకే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. జల్ జీవన్ మిషన్ను 1.51 లక్షల కోట్లతో ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఏ 2026, బి 2027, సి 2028, డి 2029. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2028. 2026 ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత షట్లర్ ఎవరు? ఏ ప్రణయ్, బి కిదాంబి శ్రీకాంత్, సి సాయి ప్రణీత్, డి లక్ష్య సేన్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి లక్ష్య సేన్. మార్చి 2026లో ఇరాన్ దేశానికి కొత్త సుప్రీం లీడర్గా ఎవరిని ప్రకటించారు? ఏ ఇబ్రహీం రైసీ, బి హసన్ రౌహానీ, సి ముజ్తబా ఖమేనీ, డి మహమ్మద్ షరీఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముజ్తబా ఖమేనీ. ఇటీవల వార్తల్లో కనిపించిన మై వేవ్స్ ఇనిషియేటివ్ ఏ రంగానికి సంబంధించినది? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాభివృద్ధి, బి తీర ప్రాంత పర్యాటకం, సి సముద్ర వాతావరణ అంచనా, డి గిరిజన పర్యాటకం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాభివృద్ధి. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఉమెన్, బి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్, సి ఉమెన్ ఎంపవర్మెంట్, డి గివ్ టు గెయిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026లో ఇండియా ఏ దేశాన్ని ఓడించి ప్రపంచ కప్ గెలుచుకుంది? ఏ ఆస్ట్రేలియా, బి ఇంగ్లాండ్, సి న్యూజిలాండ్, డి పాకిస్తాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూజిలాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఏ 118, బి 116,
సి 121, డి 126. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 116. గత సంవత్సరంలో ఇండియా 118వ ర్యాంకులో ఉండగా ఈ సంవత్సరం 2 స్థానాలు మెరుగుపరుచుకొని 116వ స్థానంలో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ ప్రపంచ బ్యాంక్, బి అంతర్జాతీయ ద్రవ్యనిధి, సి యునెస్కో, డి ఐక్యరాజ్య సమితి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి. ఇటీవల నివేదిక ప్రకారం ఇండియాలో అంతూరియం పూల సాగులో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది ఏది? ఏ కేరళ, బి పంజాబ్, సి గుజరాత్, డి మిజోరం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మిజోరం. ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించిన కరోలినా మారిన్ ఏ దేశస్థురాలు? ఏ స్పెయిన్, బి అమెరికా, సి డెన్మార్క్, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్పెయిన్. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ప్రారంభించిన కొత్త కార్యక్రమం పేరు ఏమిటి? ఏ శక్తి ఎంటర్ప్రైజ్, బి నారీ శక్తి స్టార్టప్ ఫండ్, సి మహిళా హీ హాత్ 2.0, డి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఫేజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఫేజ్. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్లో ఇండియా ఏ దేశంతో బ్లూ ఎకానమీ ఒప్పందం చేసుకుంది? ఏ జపాన్, బి నార్వే, సి అమెరికా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నార్వే. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ యొక్క 94వ జనరల్ అసెంబ్లీ సమావేశం ఏ నగరంలో జరగనుంది? ఏ ప్యారిస్, బి హాంకాంగ్, సి వియన్నా, డి బీజింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హాంకాంగ్. డిజిటల్ లావాదేవీల పర్యవేక్షణ మరియు భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన పోర్టల్ ఏది? ఏ డిజి సురక్ష, బి పేమెంట్స్ విజన్ 2026, సి దక్ష, డి ఆర్థిక సేవ పోర్టల్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి దక్ష. దేశంలో మొదటిసారిగా 100% గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సౌకర్యం కల్పించిన అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి వెస్ట్ బెంగాల్, సి హర్యానా, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. మార్చ్ 2026లో భారత నావికాదళంలో చేరిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ నౌక పేరు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ తారాగిరి, బి ఐఎన్ఎస్ ఉదయగిరి, సి ఐఎన్ఎస్ తమాల్, డి ఐఎన్ఎస్ విక్రాంత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ తారాగిరి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఏ సునీత నారాయణ్, బి
ప్రకాష్ జావదేకర్, సి గ్రేటా థన్బెర్గ్, డి టోబీ కియర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి టోబీ కియర్స్. ప్రపంచ వాతావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ మార్చ్ 21, బి మార్చ్ 23, సి మార్చ్ 25, డి మార్చ్ 27. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మార్చ్ 23. 2026 ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్, బి అండర్స్టాండింగ్ క్లౌడ్స్, సి క్లైమేట్ యాక్షన్ నౌ, డి అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో. మార్చ్ 2026లో జరిగిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురస్కారాల విజేత ఎవరు? ఏ లక్ష్య సేన్, బి కిదాంబి శ్రీకాంత్, సి సాత్విక్ సాయిరాజ్, డి ప్రణయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లక్ష్య సేన్. మార్చి 2026లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ మరియు ఎలిఫెంట్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ జంతువుల ఎగుమతి, బి కొత్త జూ పార్కుల ఏర్పాటు, సి మానవ వన్యప్రాణుల సంఘర్షణ తగ్గింపు, డి జంతువుల జనాభాను లెక్కించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మానవ వన్యప్రాణుల సంఘర్షణ తగ్గింపు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన హర్ పేమెంట్ డిజిటల్ ప్రచారం ఏ సంవత్సరం నాటికి 100% డిజిటల్ అక్షరాస్యతను లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 2027, బి 2028, సి 2030, డి 2035. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2030. మార్చ్ 2026లో ప్రారంభించిన తెలంగాణ బయోటెక్ పాలసీ 2.0 యొక్క లక్ష్యం ఏమిటి? ఏ వ్యవసాయ రంగంలో మార్పులు, బి హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చడం, సి ఐటీ ఎగుమతులను పెంచడం, డి పర్యాటక రంగ అభివృద్ధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చడం. 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా మార్చ్ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలను పిఎం శ్రీ పాఠశాలలుగా అభివృద్ధి చేశారు? ఏ 10,000, బి 14,500, సి 20,000, డి 25,000. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 14,500. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరంను ఏ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది? ఏ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, బి అంతర్జాతీయ కూరగాయలు మరియు పండ్ల సంవత్సరం, సి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్, డి అంతర్జాతీయ మత్స్యకారుల సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్. కింది వాటిలో మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించినది? ఏ స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణం, బి చంద్రునిపైకి మానవ సహిత యాత్ర, సి యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్, డి
ఎంఐఆర్వి సాంకేతికతతో అగ్నిఫై క్షిపణి పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎంఐఆర్వి సాంకేతికతతో అగ్నిఫై క్షిపణి పరీక్ష. ఇండియాలో అతిపెద్ద సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ గుజరాత్, బి ఛత్తీస్గఢ్, సి ఆంధ్రప్రదేశ్, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఛత్తీస్గఢ్. సి స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ కేరళ, బి కర్ణాటక, సి తమిళనాడు, డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. ఐఎన్ఎస్ జటాయును ఏ దీవిలో ప్రారంభించారు? ఏ కవరత్తి, బి అగత్తి, సి మినికాయ్, డి ఆండ్రోత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మినికాయ్. 2026 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్, బి ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్, సి ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, డి ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కన్జ్యూమర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనివల్ల నాకు బూస్టప్ దొరుకుతుంది. సో ఇలాంటి కంటెంట్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను. అందుకే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇటీవల వార్తల్లో కనిపించిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి? ఏ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బి యూరప్లో శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, సి మొబైల్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డి ఇండియా మరియు యూరప్ దేశాల మధ్య సైనిక విన్యాసాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, బి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి శాస్త్ర మరియు సాంకేతికత మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. అటవీ హక్కుల చట్టం సెల్లులను ఏ పథకం కింద మంజూరు చేశారు? ఏ వాందన్ యోజన, బి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, సి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, డి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. ఆమోండవా తెగ ప్రధానంగా ఏ దేశంలో కనిపిస్తుంది? ఏ బ్రెజిల్, బి కెన్యా, సి ఇండియా, డి ఈజిప్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్రెజిల్. ఇటీవల వార్తల్లో కనిపించిన నీలగిరి వుడ్ పీజియన్ ఏ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనది? ఏ లడాక్, బి చోటా నాగ్పూర్ పీఠభూమి, సి
పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పశ్చిమ కనుమలు. టోమాహాక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ ఇరాన్, బి ఇజ్రాయిల్, సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డి ఉక్రెయిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల ఇండియన్ బైసన్ ఫెస్ట్కు ఆతిథ్యం ఇచ్చిన దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి మధ్యప్రదేశ్, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఒడిషా. భారత వాతావరణ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, బి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, సి భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ, డి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ. అర్హత గల తయారీదారు దిగుమతిదారుల పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. తమిళనాడు రాష్ట్రంలో తొలి డార్క్ స్కై పార్క్ను ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు? ఏ కూనూర్, బి కొల్లికొండలు, సి కొడైకెనాల్, డి ఏర్కాడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొల్లికొండలు. అస్మితా లీగ్ భారత ప్రభుత్వం ఏ ప్రధాన క్రీడా కార్యక్రమంలో భాగం? ఏ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం, బి ఫిట్ ఇండియా ఉద్యమం, సి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, డి ఖేలో ఇండియా మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఖేలో ఇండియా మిషన్. మార్చి 2026లో విడుదలైన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు? ఏ రామచంద్ర గుహ, బి ధీరజ్ ఖూడియా, సి రాజమోహన్ గాంధీ, డి బిబేక్ దేబ్రాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధీరజ్ ఖూడియా. ప్రపంచ సీ గ్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఏ మార్చ్ 1, బి మార్చ్ 2, సి మార్చ్ 3, డి మార్చ్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మార్చ్ 1. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన జిఐ ట్యాగ్ గల
కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఏ నాగాలాండ్, బి మిజోరం, సి మణిపూర్, డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అస్సాం. షటిల్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ రష్యా, బి ఇజ్రాయిల్, సి చైనా, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రష్యా. ఇటీవల వార్తల్లో కనిపించిన టాకీడోమ్రస్ ఉల్టా ప్యానెన్సిస్ అంటే ఏమిటి? ఏ కొత్తగా కనుగొనబడిన బల్లి జాతి, బి ఔషధ మొక్క, సి ఒక కొత్త రకం వైరస్, డి కొత్తగా కనుగొనబడిన సీతాకోక చిలుక రకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొత్తగా కనుగొనబడిన బల్లి జాతి. మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ హనుమాన్ను ప్రారంభించింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి ఒడిషా, సి గుజరాత్, డి జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. మార్చ్ 2026లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం హర్ స్టార్ట్ కార్యక్రమం యొక్క 5వ ఎడిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ కర్ణాటక, బి రాజస్థాన్, సి బీహార్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. జల్ సంచాయ్ జన భాగీదారీ కార్యక్రమం ద్వారా సామూహిక నీటి సంరక్షణకు ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లా ఆదర్శంగా నిలిచింది? ఏ బస్తార్, బి కొరియా, సి దుర్గ్, డి రాయ్పూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొరియా. శరావతి నదిపై ఏ రాష్ట్రంలో శరావతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది? ఏ తమిళనాడు, బి కేరళ, సి మహారాష్ట్ర, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక. షాహెద్ డ్రోన్లు ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనాలు? ఏ ఇరాన్, బి ఇజ్రాయిల్, సి రష్యా, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇరాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లిప్టోథోరాక్స్ సెంటిమెరోని మరియు ఒరిచ్థిస్ ఎలియానా ఏ జాతికి చెందినది? ఏ చేప, బి సాలీడు, సి చీమ, డి పాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చేప. కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఒడిషా, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. ఇటీవల 15 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో ఒక జత డస్కీ ఈగల్ గుడ్లగూబలు కనిపించాయి? ఏ ఉత్తరాఖండ్, బి హిమాచల్ ప్రదేశ్, సి హర్యానా, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, బి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, సి నీతి ఆయోగ్, డి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ అమెరికా, బి ఇరాన్, సి ఇజ్రాయిల్, డి చైనా. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ అమెరికా. అల్ప ఉష్ణోగ్రత థర్మల్ డీశాలినేషన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ అమలు చేసింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి జాతీయ సముద్ర సాంకేతికత సంస్థ, సి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి, డి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఆన్సర్ చేసి ఆప్షన్ బి జాతీయ సముద్ర సాంకేతికత సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన గవద పిల్లల వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? ఏ బ్యాక్టీరియా, బి వైరస్, సి శిలీంధ్రం, డి ప్రోటోజోవా. ఆన్సర్ చేసి ఆప్షన్ బి వైరస్. ఇటీవల అసిడోక్యాంతా పారోటోఫ్లావా మరియు హెమిలియా సొనేరియా అనే 2 కొత్త జాతుల పండ్ల ఈగలు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఏ ఉత్తరప్రదేశ్, బి హర్యానా, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇటీవల ఏ దేశపు పశ్చిమ తీరంలో వేగంగా వ్యాపించింది? ఏ కెనడా, బి అమెరికా, సి ఆస్ట్రేలియా, డి యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి అమెరికా. స్టెనోతో లౌరీ అనేది ఒక అరుదైన రొయ్య లాంటి సముద్రపు క్రస్టేషియన్. దీనిని ఇటీవల ఇండియాలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ ఒడిషా, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి కేరళ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఒడిషా. ఖేబార్ షెకాన్ క్షిపణి అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన సదూర ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణి? ఏ ఇరాన్, బి రష్యా, సి ఉక్రెయిన్, డి ఇజ్రాయిల్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఇరాన్. ఇటీవల టీమ్ కల్కి అనే పాన్ ఇండియా డ్రగ్ పంపిణీ నెట్వర్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, డి పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. భారత్ నెట్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ రక్షణ దళాలకు ఉపగ్రహ సమాచార వ్యవస్థను అందించడం, బి ఇండియాలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం, సి మహానగరాల్లో 5G నెట్వర్క్లను ఏర్పాటు చేయడం, డి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడం. ఆన్సర్ చేసి
ఆప్షన్ బి ఇండియాలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. అనవరన్ అటవీ నిర్మూలన హెచ్చరిక వ్యవస్థను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. శేష్నాగ్ 150ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్, డి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్. ఇటీవల వార్తల్లో కనిపించిన సింహగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి కేరళ, డి తమిళనాడు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ను ఏ సంస్థ ప్రయోగించింది? ఏ నాసా, బి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నాసా. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ హర్యానా, బి ఉత్తరాఖండ్, సి అస్సాం, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన బాస్కిల్ బ్రిడ్జ్ అంటే ఏమిటి? ఏ టవర్ల నుంచి వేలాడుతున్న కేబుల్స్ ద్వారా ఆధారపడిన వంతెన, బి ఓడలు కింద నుంచి వెళ్ళడానికి వీలుగా పైకి ఎత్తగలిగే వంతెన, సి పూర్తిగా రాతి కణములతో నిర్మించిన వంతెన, డి నీటిపై నిర్మించిన తేలియాడే వంతెన. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఓడలు కింద నుంచి వెళ్ళడానికి వీలుగా పైకి ఎత్తగలిగే వంతెన. అరుదైన వలస పక్షి అయిన బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి హర్యానా, డి పంజాబ్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ గుజరాత్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ ఫోర్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఏ ప్రధాన మిషన్ కింద అమలు చేయబడుతుంది? ఏ జాతీయ ఆరోగ్య మిషన్, బి ఆయుష్మాన్ భారత్, సి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, డి పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ జాతీయ ఆరోగ్య మిషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన రూప్కుండ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ
రాజస్థాన్, బి గుజరాత్, సి హిమాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన క్యాలోసిరా హలోవాయి మరియు అసురా బుక్సా అంటే ఏమిటి? ఏ కొత్తగా కనుగొనబడిన చిమ్మట జాతులు, బి సాంప్రదాయ ఔషధ మొక్కలు, సి పగడపు జాతులు, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొత్తగా కనుగొనబడిన చిమ్మట జాతులు. 2024 YR4 అనే గ్రహ శకలాన్ని ఏ టెలిస్కోప్ కనుగొన్నది? ఏ హబుల్ స్పేస్ టెలిస్కోప్, బి ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్, సి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, డి జైంట్ మెగల్లన్ టెలిస్కోప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. అమెరికా వ్యవసాయ శాఖ ప్రకారం 2025 సంవత్సరంలో అమెరికాకు పత్తి ఉత్పత్తులను అధికంగా సరఫరా చేసిన దేశం ఏది? ఏ చైనా, బి వియత్నాం, సి ఇండియా, డి బంగ్లాదేశ్. ఆన్సర్ చేస్తే ఆప్షన్ సి ఇండియా. 2026 మార్చిలో మత స్వేచ్ఛ బిల్లు ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఏ ఒడిషా, బి జార్ఖండ్, సి బీహార్, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో పురుషుల హై జంప్ T63 విభాగంలో శైలేష్ కుమార్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఏ బంగారు పథకం, బి కంచు పథకం, సి వెండి పథకం, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బంగారు పథకం. సో ఇదండి ఈ రోజుటి టాప్ 200 మార్చ్ కరెంట్ అఫైర్స్ బిట్స్కి సంబంధించి పార్ట్ 1. ఇక పార్ట్ 2ను రేపటి వీడియోలో చూద్దాం. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.